ఈ మాయలోకమున చూసి మోసపోకురా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు పాడి వినిపించిన దైవజనం. ఎవరు ధన్యులు అని అంటే వారు ప్రభువునందు ఉండి, ప్రభువులో ఉండి, ప్రభు యొక్క త్రోవలో ఉండి, ఆయన నీతిలో జీవిస్తూ పరిశుద్ధతని వస్త్రముగా అలంకరింపజేసుకుని దైవత్వాన్ని, దైవ నీతిని ఆపాదించుకున్నాక ధన్యత చాలా గొప్ప విషయం అండి. ధన్యత, దేవుడిచ్చేటువంటి ధన్యత చాలా గొప్ప విషయం. మనం ఏమనుకుంటాము అని అంటే బంగ్లాలు ఉండడం, కార్లు ఉండడం, ఉద్యోగాలు ఉండడం, పిల్లలు అమెరికాలో ఉండడం, ఇంగ్లాండ్లో ఉండడం, సో ఇవి గొప్పగా మనకి దీవెన అని మనం భావిస్తాం. వాస్తవంగా ధన్యత అంటే నెమ్మది కలిగి జీవించడం ధన్యత. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. లోక సంపదలే శాశ్వతమనుకుని, స్నేహితులే సొంతమనుకుని, లోక సంపదలే శాశ్వతమని నీ చేయి విడిచితి, నీ తోడు మరచితి, నీ చేయి విడిచితి, నీ తోడు మరచితి, కరుణించి దరిచేర్చుమా, కరుణించి దరిచేర్చుమా. నా నీ ఇంటికి దూరమై ఒక నిమిషమై బ్రతుకలేనయా. నా నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. కృషించుచుంటిని, అలసిపోతుని, కృషించుచుంటిని, నీ కృపతో బ్రతుకుచుమా, నీ కృపతో కనికరించుమా. నా నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. నిన్ను విడచి మరువలేనయా. యేసుడా నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని, నిన్ను చూడాలని, నీతో బ్రతకాలని ప్రాణం ఆశిస్తున్నది, నా ప్రాణం ఆశించుచున్నది. నీ ఇంటికి దూరమై ఒక నిమిషమై బ్రతుకలేనయా. ఒక నిమిషమై బ్రతుకలేనయా. ఉండలేనయా, బ్రతుకలేనయా, ఉండలేనయా, బ్రతుకలేనయా. నిన్ను విడచి ఉండలేనయా, నిన్ను విడచి బ్రతుకలేనయా. సామాను
ముగించిన పని ఇంకా ముందుకి కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో మనకు వచ్చినట్టయితే దేవునికి 2 గ్రహాలు ఉంది, ఇల్లు ఉంది. ఒకటి పరలోక రాజ్యంలో, ఒకటి భూమి మీద అని ఎఫెసీ గ్రంథం 3:14 చెప్తున్నారు. పరలోకమందు ఉన్న దేవునికి ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఉన్న కుటుంబంలో ఉన్న ప్రియులు కావలసిన పని అన్ని ముగించుకొని ఆయనకు పిలుపు, దేవుడు పిలుపు వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యం చేరేది. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమిలో ఉన్నప్పుడు, మానవుడు భూమిలో ఉన్నప్పుడు ఒక కుటుంబం ఉందని చెప్పాను కదా. ఈ కుటుంబంలో బాటసారి వినవయ్య ఒక్కసారి పరదేశులము యాత్రికులము శాశ్వతము కాదు ఈ దేహము. పరదేశులము యాత్రికులము శాశ్వతము కాదు ఈ దేహము. మన్నది వెనుకటవలె మన్నైపోయెను, మన్నది వెనుకటవలె మన్నైపోయెను. ఆత్మదేవుని యొద్దకు చేరెను, ఆత్మదేవుని యొద్దకు చేరెను. విసర వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. నీ జీవితము గమ్యమెక్కడో యోచించవో మానవా. నీ జీవితము గమ్యమెక్కడో యోచించవో మానవా. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిక్షణ రక్తమునకు పోవునురా. యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో. విసర వెళ్ళి మరల రాని గాలి వంటిది, విసరి వెళ్ళి మరల రాని గాలి వంటిది. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. బాటసారి ఓ బాటసారి వినవయ్య ఒక్కసారి. పయనించే బాటసారి. కొంచెం దయచేసి అలా ముందుకు జరగడమ్మా. స్నానం చేసి కడతారు, అప్పుడు మళ్ళీ వచ్చి చూద్దరు కానీ. కాబట్టి దయచేసి కొంచెం అలా ముందుకు జరగండి. స్నానం చేసి మళ్ళీ ఇక్కడ పెడతారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం అందరూ ఆయన యొక్క కడసారి వేడుకలను మనం తెలియచేద్దాం. దయచేసి అందరం కూడా కొంచెం సహకరించండి, స్నానం చేపిద్దాం. కొంచెం అందరూ కూడా సహకరించండి. దయచేసి సహకరించండి. తీసుకెళ్ళిపోవట్లేదు, శుభ్రపరిచి వాళ్ళు అక్కడ పెడతారు. దయచేసి సహకరించండి. కొంచెం వెనక్కి వచ్చింది. దయచేసి స్త్రీలు కొంచెం వెనక్కి వెళ్ళండి. స్త్రీలు అనబడిన వారు కొంచెం వెనక్కి వెళ్ళండి. కుటుంబ సభ్యులు కొంచెం ముందుకు వచ్చినట్లయితే సిద్ధపరుస్తారు, అంతే, ఇంకేం కాదు. దయచేసి గమనించండి. సరే అండి, శుభ్రపరిచి ఇక్కడే ఉంచుతారు. వాటర్ బాటిల్ ఉంటుంది. వాటర్ బాటిల్
తీసుకొచ్చారా బిందె తన బిందె బిందె వాటర్ బాబు ఊయల ఊగితే జోల పాటరా ఊయలాగితే ఏడుపు పాటరా కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా ఈ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం కళ్ళు తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చీకటిరా ఊయలాగితే జోల పాటరా ఊయలాగితే ఏడుపు పాటరా ఊయలాగితే జోల కూడా అని చెప్పేసి ఎందుకు వెళ్తారు? ఆ మొక్కం ఎప్పుడు చూడము. ఆయన నిజంగా దేవుళ్ళ ఆటలు అది సాంప్రదాయం. మన ఇందులో సాంప్రదాయం ఏంటంటే ఒక బాడీ కనిపించిన వెంటనే నమస్కారం చేస్తారు. కొంతమంది కళ్ళు మూసుకుంటారు. ఇంకో కొంతమంది వెళ్తుండగానే ఆ బరిల వైపు తమ్ముడు చాలా చక్కని మాటలు ఇందాక నుంచి కంఠోపాతగా నిజంగా ఆయన చెప్తూ ఉన్నప్పుడు చాలా సంతోషంగా వివరిస్తున్నారు. మనకి ఆ సియోను అనేటువంటి నగరానికి మనం వెళ్ళబోతున్నాం. ఇదంతా ఎప్పటికైనా నువ్వు విడవలసి ఉండే వదిలేవలసిందే. ఈ మిందు వలస ఇది కాదు, ఈ నగరం ఇది కాదు. కానీ దేవుడు ఒక్కటి మాత్రమే బలా మంచి నమ్మకమైన దాసుడా అని ఈ రోజున 10 మందికి భోజనాలు, 10 మందికి రక్షణార్థమైన సంతోషంగా బిడ్డలు కానీ అందించారు, రక్షణ అందించారు. దేవుడు రక్షణ అందించారు. ఎంత గొప్ప విశేషకరమైనటువంటి ఇదే లోకంలో ఒక విధంగా మనకి సమస్యలు వస్తుంటాయి. అందరూ అదే బట్టి గ్రౌండ్ ఎక్కడ చేరుతారు? మన పితరులందరూ అంటే అందరూ అక్కడికే చేరవాలి. ఇందాక చెప్పాను కదా, మన పితరుల చాట
చేర్చబడి సియోను పురమందున సియోను పురమందున మన పితరులం మీద ఉన్నప్పుడు పరిచర్య గొప్పది. తండ్రి తన ప్రాణం విడిచినంత వరకు నమ్మకముగా కుటుంబస్తులందరూ, బంధుమిత్రులందరూ, సంఘమందరూ కూడా పరామర్శించి ఎంతో ఆ యొక్క ప్రాణం విడిచినంత వరకు కూడా పరిచర్య కొనసాగించుతూ ఉన్నారు ఆయన కింద. దేవునికి స్తోత్రం. కొంతమంది చాలా ఇష్టమైపోతారు. మరి అక్కడ ఉన్నటువంటి మంచం మీద కాలు ముడుచుకొని ముద్దయిపోయేది. అంత పెద్ద మనిషి ఒక రకంగా ఏ విధంగా మీరు తెలియచేయండి. మొదటి కుటుంబం నుంచి త్వరగా రండి. టైము మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో కుటుంబం నుంచి ఎవరు వస్తున్నారు? అయ్యా, కుటుంబం నుంచి మొదట కుటుంబం నుంచి, తర్వాత సంఘం నుంచి, తర్వాత దైవ సేవకులు. స్కూల్లో కార్యమంత ఘనంగా జరిగించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లుగాక. అందరికీ వందనాలు. వీడియో తీయండి. తిన్నావా లేదా? ఇలాంటి చోటకి వస్తే మరి ఏదో కొంచెం ఇప్పటిదాకా వచ్చాడు, అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాడు. మళ్ళీ సర్లే మరి గొయ్యి తీసాను లక్ష్మీనారాయణ నుంచి అప్పారు ఏర్వా పక్కన అదే మనమైతే ఆడమ్మగా ఆడాళ్ళు అసలు పద